వారెవ్వా మన తెలంగాణ పండుగలు ఖండాంతరాలను తాకుతున్నాయి పో. ఎక్కడ బతకపోయినా సరే మన ఆచారం, మన కట్టు బొట్టు, పండుగలు పబ్బాలు అస్సలు మరవద్దు అన్నట్లు చేస్తున్నారు మన తెలంగాణ పబ్లిక్. ఇక చూడురే మలేషియా దేశంలో ఎట్లయిందో బోనాల పండుగ. అచ్చం మన బజారు మూలకాడున్న గుళ్ళె ఏ తీరుగా అవుతుందో అదే తరీకలో పొల్లు పోకుండా చేసిరు. తెలంగాణకించి మలేషియా పోయిన సంఘం మైటా ఉంది కదా, అవుగా సంఘం పెబ్బ సైదం తిరుపతి అన్న ఆధ్వర్యంలో జోరుదారుగా అయింది పండుగ. పొద్దుగాలనే మైలెక్కలంతా మంచిగా బోనాలు పుదిచ్చి ఎత్తుకొని రాగా డోలు దరువుల నడుమ మా సంబురంగా అయింది. ఇక సప్పులు కొడుతున్న అన్నలంతా ఓ మలక మన బోనాల దిక్కు బీరిపోయి చూసిరు. ఈ యొక్క మా మలేషియా దేశంలో ఇంత మొరగాని పండుగ లేదు, అసొంటిది ఈ తెలంగాణలో పండుగ ఇంత బాధర్దా అన్నట్టు కండ్లు అప్పగించిర్రు. పోతరాజు ఏషం లేదన్న ముచ్చటే గాని కడవదంతా మన ఊళ్ళో ఎట్లయితుందో అట్లా మక్కి దించిర్రు. ఆటమొక్కులు పెట్టుకొని తల్లిని చల్లగా చూడమని మనసు నిండా పబ్బదు పెట్టిరు అందరూ. అంతేకాదు వచ్చినోళ్ళను అట్టిగా పంపకుండా కమ్మటి బువ్వ కూరలుండి తుట్టికింత తినబెట్టి తోలిరు. అటెనక అందరు కూడి మాంకాలమ్మ పాటలు, ఎల్లమ్మ పాటలు పెట్టుకొని డాన్సులు ఆడుకుంటా మురిసి ముప్పందు అయ్యిరు. చూడరే ఎట్లుందో మనోళ్ళ సంబూరం. ఎవరు మలేషియా ఏం కథ, మనం మన తెలంగాణలో ఉన్నాం అన్నంత మజా అనిపించింది అందరికి. ఏదేమైనా మైటా అధ్యక్షుడు సైదం తిరుపతి ఆధ్వర్యంలో ప్రతేడు బోనాల పండుగ, బతుకమ్మ పండుగ అవ్వల దారి అవుతుంటాయి. ఈ తాపగిన అంతకు దాపడైన పండుగ. ఇక రాబోయే బతుకమ్మ పండుగ చూద్దా ఇగింత జోరు చేయాలనే తిరుపతి అని అనుకుంటారు మలేషియాలో మకాం పెట్టిన మన తెలంగాణ వాళ్ళు.